ఆయన అన్న ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం ఏపీ తెలంగాణ రెండిట్లోనూ ఎప్సెట్ రాస్తున్న స్టూడెంట్స్కి సంబంధించి మాక్ టెస్ట్ లేదా ఈ ఎగ్జామ్ దానికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మీకు షార్ట్ టర్మ్ కోర్సులో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్స్ 4 గెస్ట్ పేపర్లు ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే ఇంజనీరింగ్ రాసే వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్ట్కి సంబంధించిన 4 గెస్ట్ పేపర్లు లేదా మాక్ టెస్ట్లు అలాంగ్ విత్ దేర్ సొల్యూషన్ కీతో పాటు, అంటే వాటి యొక్క కరెక్ట్ ఆప్షన్స్ ఏమవుతాయి వాటి యొక్క కీతో పాటు మీకు షార్ట్ టర్మ్ కోర్సులో అందించడం జరుగుతుంది. అండ్ ఈ షార్ట్ టర్మ్ కోర్స్ వచ్చేటప్పటికల్లా ఎట్ ఏ నామినల్ ఫీ ఆఫ్ 899 రూపీస్. 899 రూపీస్ అంటే కంప్లీట్ ఎంసెట్ మాక్ టెస్ట్లన్నీ కూడా మీకు లెస్ దాన్ 1000 రూపీస్లో అండ్ బేస్డ్ అపాన్ ద లాస్ట్ 5 years ప్యాటర్న్, దట్ ఈస్ ఎప్సెట్ ప్యాటర్న్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి అకార్డింగ్లీ వీటిని డిజైన్ చేసి సో దట్ ఈ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు రివైజ్ చేసుకుంటే అట్లీస్ట్ రేపు ఎంసెట్లో మినిమం 100+ స్కోర్ చేసుకునే విధంగా, దట్ ఈస్ ఇంజనీరింగ్ వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వేరాజ్ అగ్రికల్చర్ వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే మీకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీనికి సంబంధించిన 4 గెస్ట్ పేపర్స్ విడివిడిగా అందించడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన కోర్స్ లింక్, యాప్ లింక్ కంప్లీట్లీ మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ కనుక డెఫినెట్లీ దాన్ని పర్చేస్ చేసి ఫైనల్ రివిజన్, దట్ ఈజ్ ఇంకో 4 రోజుల్లో అంటే 12వ తారీఖు నుంచి మీకు ఏపీ ఎప్సెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్ని ముందుకెళ్తారనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ గెస్ట్ పేపర్ దానిలో ఈ షార్ట్ టర్మ్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో ఓవరాల్గా 4 పీడిఎఫ్లు మెయిన్గా ఉంటాయి. 4 పీడిఎఫ్లు వచ్చేటప్పటికల్లా ఈచ్ సబ్జెక్ట్కి మ్యాథ్స్కి సంబంధించి 4 గెస్ట్ పేపర్లు 4 పీడిఎఫ్ ఫామ్స్లో, అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ అలాంగ్ విత్ దైర్ సొల్యూషన్ కి అందించడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ యువర్ ఫైనల్ రివిజన్ అండ్ ఫైనల్ ప్రిపరేషన్ ఆల్సో. క్లారిటీ వచ్చిందా? అండ్ దీనిలో ఎలా ఉంటుంది కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా దీనిలో మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 గెస్ట్ పేపర్లు అందించడం జరుగుతుంది ప్లస్ ఒక మాక్ టెస్ట్. సో టోటల్లీ తీసుకున్నట్టయితే 4 గెస్ట్ పేపర్లు ఫర్ ఈచ్ సబ్జెక్ట్ వస్తుంది. అండ్ వీటి యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ మీకు ఇక్కడ రాసాను చూడండి, సొల్యూషన్ కీతో పాటు అందించడం జరుగుతుంది. అండ్ మినిమం 100+ స్కోర్ చేసుకోవడానికి 100+ స్కోర్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే మాక్సిమం మోర్ దాన్ 30 బిట్స్ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి, అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ మోడల్ని బేస్ చేసుకుని టోటల్ 8 సెట్స్ ఆఫ్ పేపర్స్ మొత్తాన్ని కూడా బేస్ చేసుకుని వీటిని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ కంపల్సరీ రిజిస్టర్ చేసుకోండి విత్ ఏ నామినల్ ఫీ 899 రూపీస్ కనుక ప్లస్ ట్యాక్స్ వచ్చేటప్పటికల్లా సమ్ 30 to 50 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్గా తీసుకున్నా కూడా లెస్ దాన్ 1000 రూపీస్ మీరు కనుక దానికి రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఈ పేపర్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి సో దట్ రేపు ఎంసెట్ దానిలో మంచి స్కోర్ తీసుకురావడానికి మీకు తోడ్పడుతుంది. వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ గెస్ట్ పేపర్స్ మీకు ఎక్కడ దాకా తోడ్పడాయి అనేది కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. క్లియరా? నౌ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే పీడిఎఫ్స్ ఎలా అందిస్తారు. వన్ ఆఫ్ ద గెస్ట్ పేపర్ తీసుకుని చూపిస్తాను చూడండి. సో ఇది కనుక తీసుకున్నట్టయితే కోర్సులో మీకు ఇనీషియల్లీ అప్లోడ్ చేయబడిన మ్యాథ్స్కి సంబంధించిన గెస్ట్ పేపర్. ఓకేనా? సో టోటల్లీ దీనిలో మీకు ఎంసెట్ కనుక తీసుకున్నట్టయితే మొదటి 80 అంటే ఫస్ట్ 80 బిట్స్ వచ్చేటప్పటికల్లా మ్యాథమెటిక్స్, నెక్స్ట్ 40 ఫిజిక్స్, నెక్స్ట్ 40 కెమిస్ట్రీ ఉంటాయి. కాబట్టి మీకు ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్తో కొలిజన్ అవ్వకుండా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సెపరేట్ చేసి ఇచ్చాను. అంటే మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే 4 సెట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానిలో 80 బిట్స్ ఉంటాయి. అలా మీకు 4 సెట్స్ విత్ దేర్ కరస్పాండింగ్ సొల్యూషన్స్ వస్తాయి. అలాగే ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే దానిలో కూడా 4 సెట్స్ వస్తాయి అలాంగ్ విత్ దర్ సొల్యూషన్స్. కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే 4 సెట్స్ అలాంగ్ విత్ దర్ సొల్యూషన్స్. ఇలా మీకు ఈ ఎంసెట్ పేపర్స్ అన్ని కూడా జాగ్రత్తగా డిజైన్ చేసి మీ ఫైనల్ పేపర్ దానిలో రివిజన్ దానిలో పనికి వచ్చే విధంగా వీటిని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఓవరాల్గా ఈ గెస్ట్ పేపర్ తీసుకుంటే ఈ విధంగా ఇవ్వబడతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్లో ఇవ్వబడిన 80 క్వశ్చన్స్. సో వీటిని కనుక జాగ్రత్తగా రివైజ్ చేసుకున్నట్టయితే మెయిన్ కాన్సెప్ట్
ఎంసెట్కి వచ్చేటప్పటికల్లా బ్లూ ప్రింట్ ఏమి ఉండదు. ఓకేనా, కొన్ని చాప్టర్స్ యొక్క వెయిటేజ్ హై వెయిటేజ్ ఉంటుంది, కొన్ని చాప్టర్స్ యొక్క వెయిటేజ్ లో వెయిటేజ్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, 4 to 5 బిట్స్ అడగొచ్చు. ఆ 4 to 5 బిట్స్ వచ్చేటప్పటికల్లా జనరల్లీ ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నట్ ఇంజన్ మీద ఒకటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెసెస్ లో వర్క్ డన్ మీద బేస్ చేసుకుని ఒకటి, అండ్ 3 లాస్ యొక్క థియరీ మీద బేస్ చేసుకుని ఒకటి, ఇలా ఒక పర్టికులర్ కాన్సెప్ట్స్ నుంచి ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి బిట్ వస్తుంది అన్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ డిజైన్ చేయబడిన బిట్స్ అనమాట ఇవి. కాబట్టి సో దట్ రేపు మీకు రివిజన్ సఫిషియెంట్లీ కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఏ చాప్టర్స్ నుంచి 1 మార్క్ అట్లీస్ట్ మినిమం 1 మార్క్ బిట్ వచ్చినా కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేయకుండా వదిలిపెట్టకుండా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. క్లియరా? కాబట్టి నెక్స్ట్ కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలి, దానిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి. మీకు ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ సపరేట్గా మీకు కింద లింక్స్ ఇవ్వబడ్డాయి. మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ నర్సింగ్ ఈ మూడింటికి కూడా మీరు ఎఫ్సెట్ దానిలో అగ్రికల్చర్ ఎగ్జామ్ దట్ ఈస్ మెడికల్ వైపు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నా ఈ రెండు విడివిడిగా 2 డిఫరెంట్ కోర్సెస్ ఇవ్వబడినాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి సపరేట్గా, అగ్రికల్చర్ వాళ్ళకి సపరేట్గా. ఏ స్ట్రీమ్ రాస్తున్న వాళ్ళు దానికి కరస్పాండింగ్లీ రిజిస్టర్ అవ్వండి. ముందు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ కోర్స్ ఉంటుంది, కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ యొక్క కోర్స్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఫీ స్ట్రక్చర్ ఎంతో చెప్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 899 రూపీస్ ప్లస్ జిఎస్టీ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు 930 రూపీస్ సంథింగ్ ఉంటుంది. దెన్ వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్లీ యాప్లో ఉన్న మెటీరియల్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కంపల్సరీ దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు 4 గెస్ట్ పేపర్లు లేదా మాక్ టెస్ట్లు ఫర్ ఈచ్ వన్ విత్ దేర్ కరస్పాండింగ్ సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి సో దట్ రేపు మీరు రాయబోయే ఎంసెట్ ఎగ్జామ్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? నా మళ్ళీ చెప్తున్నాను నాన్న, ఇది వచ్చేటప్పటికల్లా కమర్షియల్ బేసిస్లో సప్లై చేస్తుంది కాదు. ఓకేనా? ఎందుకంటే దీస్ మెనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ తయారు చేసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి ఆ వర్క్ యొక్క మినిమం ఎక్స్పెండిచర్ మాత్రమే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వీటన్నిటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియరా? రెండోది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరెవరైతే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ కరస్పాండింగ్ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే వాటిల్లో గెస్ట్ పేపర్స్ ప్రతి దానికి సంబంధించి 3 గెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సొల్యూషన్స్తో పాటు పీడిఎఫ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మీకు కరస్పాండింగ్లీ ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి సపరేట్ షార్ట్ టర్మ్ కోర్స్ ఫర్ దీస్ బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని కూడా లింక్స్ సంబంధించి మీ కరస్పాండింగ్లీ దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటి కింద దాని యొక్క కోర్స్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్లీ కోర్స్ని పర్చేస్ చేసి మీ రివిజన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. క్లియరా? నో ఈ క్లాస్ వచ్చేటప్పటికల్లా ఎంసెట్ వాళ్ళకి సంబంధించి కాబట్టి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎంసెట్ ఎవరెవరైతే రాస్తున్నారో ఎఫ్సెట్ ఎవరైతే రాస్తున్నారో బోత్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి గెస్ట్ పేపర్స్ విత్ దర్ పీడిఎఫ్స్ అండ్ సొల్యూషన్స్ మీకు కోర్సులో అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ కోర్సుకి రిజిస్టర్ చేసుకోండి. క్లియరా? ఆల్ ద బెస్ట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను. రెండోది, ఈరోజు మెయిన్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఏవైతే మీరు గెస్ట్ పేపర్స్ అందిస్తున్నారో ఫస్ట్ టైం దట్ ఈస్ మార్చ్ దానిలో వాటి యొక్క ఆన్సర్స్ రిప్రజెంటేషన్లో కానీ లేదా ఆన్సర్ని ఎలా రాయాలి అది కానీ ఏ పద్ధతిలో రాయాలని కానీ దీనిలో క్లారిటీ లేక మాకు ఫస్ట్ టైంలో మార్క్స్ తగ్గినాయి. కాబట్టి వాటన్నిటిని కూడా బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఓవర్కమ్ చేసుకోవాలి ఎలా, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా డిస్కస్ చేయండి అని చెప్పి పెడుతున్నారు. యాక్చువల్లీ ఆ ఆన్సర్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ని లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫీజు 3000గా మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ దానిలో కష్టం అంత ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఒక్కో గెస్ట్ పేపర్లో 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ వీటి యొక్క డిస్కషన్ చేయాలి, వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అందించాలి. అండ్ అలాగే 3 గెస్ట్ పేపర్లు. ఓకేనా? ఒక్కో సబ్జెక్ట్కి 3 గెస్ట్ పేపర్లు వేసుకుంటే మీకు టోటల్లీ 5 సబ్జెక్టులు వచ్చేటప్పటికల్లా 5 3 15 పేపర్లు సబ్మిట్ చేయాలి. ఓకేనా? కాకపోతే దీనిలో చాలా మంది స్టూడెంట్స్ రిపీటెడ్లీ అడుగుతుంది ఏంటంటే, సార్ ఇంటర్ దానికి లక్షలు పోస్ట్ ఆల్రెడీ చదివాం అండ్ ఇప్పుడు మళ్ళీ వేలు పోసేంత స్తోమత కానీ అది కానీ మా పేరెంట్స్కి లేదు, కాబట్టి ఫైనాన్షియల్లీ సిచ్యువేషన్ టైట్లో ఉంది. సో 3000ని బేర్ చేసి ఈచ్ సబ్జెక్ట్ యొక్క కోర్సుని తీసుకునే స్తోమత మా పేరెంట్కి లేదు అని చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్లీ ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజెస్ ద్వారా తెలియజేయడంతో ఎస్ ఇది కరెక్టే కదా. కాబట్టి
మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే బెటర్మెంట్కి సంబంధించి ఈచ్ దట్ ఈస్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ దట్ ఈస్ బయాలజీ కానీ లేదా సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా ఎట్ ఏ నామినల్ ఫీ ఆఫ్ 799 రూపీస్. మీకు మాక్సిమం నా వల్ల ఎక్కడ దాకా అయితే అవుతుందో అక్కడ దాకా చేసి పెట్టాను. కాబట్టి కోర్స్ని మీకు 799 రూపీస్, లెస్ దాన్ 1000 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇంతకుముందు తెప్పిందంతా మీకు ఈచ్ సబ్జెక్ట్ కి 3000 అవుతుందని. ఓకేనా? నో దీంట్లో మీకు కంప్లీట్లీ గెస్ట్ పేపర్స్ వస్తుంది. ఫస్ట్ గెస్ట్ పేపర్ ఏ సబ్జెక్ట్ కి సంబంధించిందైనా యూట్యూబ్లో డైరీగా ఇచ్చాను మీకు ఆల్రెడీ. దానికి సంబంధించి సెకండ్ థర్డ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క డిస్కషన్స్, పీడిఎఫ్స్, ఆన్సర్ యొక్క సొల్యూషన్స్ యొక్క పీడిఎఫ్స్, వాటి యొక్క డిస్కషన్స్, ప్లస్ అడిషనల్ గా ఇచ్చే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్, బికాజ్ వాటిల్లో చాయిస్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకుంటూ మీకు ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని తీసుకురావడం జరిగింది. కోర్స్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో కనబడుతుంది. దానిలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఆ 799 నామినల్ ఫీ, మళ్ళీ చెప్తున్నా, నామినల్ ఫీ మాత్రమే తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి, అంతే తప్ప నేను కమర్షియల్ కాదు, ముందే చెప్పాను. ఓకేనా? కమర్షియల్ అయితే కనుక రూపాయి కూడా తగ్గించేవాడిని కదా, అదే ఫీజు తీసుకునేవాడిని. ఫస్ట్ పాయింట్. రెండోది యాప్ ఫీ వచ్చేటప్పటికల్లా సమ్ 30 రూపీస్ ఎంతో, మొత్తం కలిపి 820 రూపీస్ ఎంతో మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాడు. దాన్ని ఆన్లైన్ ద్వారా పే చేసేయండి. అక్కడి నుంచి మీరు కోర్సులోకి ఎన్రోల్ చేయబడతారు. దానిలో మీకు రికార్డెడ్ క్లాసెస్, ప్రతి గెస్ట్ పేపర్ యొక్క డిస్కషన్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఎలా రాయాలి, ప్రాపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వబడతాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీ ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి.